ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలోని లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. మండల కేంద్రానికి విచ్చేసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేసిన మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట అసెంబ్లీ నారాయణపేట మండల కేంద్రంలో మరియు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి గారు వచ్చి మరి యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అందుకుగాను మంత్రివర్యుల గారికి మా యొక్క సిద్దిపేట అసెంబ్లీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరియు అసెంబ్లీలో అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా అర్హులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నట్లయితే వారు కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఇంకెవరైతే ఇల్లు రాలేదో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన పని లేదు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కలవచ్చు, మీ స్థానికంగా ఉన్నటువంటి మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్లను కూడా కలిసినట్లయితే మీ పేర్లు నమోదు చేసుకోండి. దయచేసి అవన్నీ కూడా మేము మరి కలెక్టర్ తీసుకొని పోయి మీకు ఇల్లు వచ్చే విధంగా కూడా మేము చేస్తాం. ముఖ్యంగా మన మండల కేంద్రంలో మాత్రం 800 పైచీలకు రేషన్ కార్డులు మరి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి కూడా ఎవరైతే మ్యారేజ్ అయి ఉన్నారో వారందరికీ ఎవరికైనా రాలేదు అలాంటి వాళ్ళు తెచ్చుకోవాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మరొకసారి అప్లై చేసుకోండి. మీ అందరికీ ఆ రేషన్ కార్డులు వచ్చే విధంగా కూడా మేము తెలియజేస్తాము.